నమస్తే జయ. రమ్మగారు, మనం దసరా సందర్భంగా నైవేద్యం చేసి చూపిస్తున్నాం. ఇవాళ ఏం చేయబోతున్నాం? అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన గుడాన్నం. మామూలుగా లలితా శాస్త్రంలో వింటాం మనం, పాయసాన్న ప్రియ హరిద్రాన్నైకలచిక గుడాన్న ప్రీత మానస. బెల్లపు అన్నం ఏమి లేదు, ఇందులో పాలు పోయాం, పరమాన్నపు హడావిడేం లేదు. గుడ అన్నము బెల్లంతో కలిపిన అన్నం. మనం ఏమీ చేయలేకపోతే ఒట్టిగా అన్నం వండితే దాని మీద కాస్త బెల్లం పొడి చల్లి కలిపినా గుడాన్నం అయిపోతుంది. శాస్త్రానికి మనం సరిగ్గా సాంగంగా రుచికరంగా మరింత నెయ్యితోటి చక్కటి అనుపానాలతోటి చేసి పెడితే అమ్మవారికి చాలా నచ్చుతుంది. మహిషాసుర మర్దినికి గుడాన్నం చాలా ఇష్టం అని చెప్తారు, ఆమెకు పెడతారు. సో గుడాన్నం చేద్దాం. ఇది ఇత్తడి గిన్నెలో చేసుకోవచ్చు, ఓపెన్గా కుక్కర్లో అన్నం వండేసి కూడా చేసుకోవచ్చు. మనం కుక్కర్ తోటి చేద్దాం. ఒక గ్లాసు బియ్యానికి గ్లాసున్నర దాకా బెల్లం వేసుకోవాలి. బెల్లాన్ని ఏం చేద్దామంటే ముందు ఒక గ్లాసున్నర, ఒక కప్పున్నర బెల్లంలో కాసిన నీళ్ళు పోసి, మరి కాసిన పోయొచ్చు. ఒక హాఫ్ గ్లాస్ నీళ్ళు అనుకోండి, కప్పున్నరకి ఒక అర గ్లాసు, ఒక అరకప్పు నీళ్ళు పోయటం, వెలిగించే స్టవ్ మీద పెడితే అది నిదానంగా కరుగుతుంది. ఈ లోపల కుక్కర్ పెట్టేద్దాం. మనం కప్పు బియ్యానికి 2 కప్పుల నీళ్ళు పోసాను. మీరు ఇది సన్న బియ్యం, ముతక బియ్యంతో కూడా, అంటే బాగా మన పొకపట్టు బియ్యం, సింగిల్ పాలిష్ దాంతో చాలా బాగుంటుంది. సన్న బియ్యంతో ఏమంటే నలిగిపోతుంది బియ్యం, కుమ్మేస్తాం బాగా. అంత నలిగిపోనివ్వకుండా కొంచెం పెద్ద మెతుకులు ఉండే దాంతో బాగుంటుంది. అన్నానికి మంచి సువాసన రావడానికి ఒక స్పూన్, కొంచెమే ఎక్కువ వద్దు, ఒక అర స్పూను నెయ్యి నీళ్ళల్లో వేసేయండి. విడిగా వండేటప్పుడు ఏం చేస్తామంటే ఉడకబెట్టి ఉమ్మగిల్లేటప్పుడు నెయ్యి వేసుకోవచ్చు. మనం కుక్కర్ మూత పెట్టేస్తాం కదా, అందుకని ముందే వేసేస్తున్నాం. మామూలు రోజుల్లో కూడా నైవేద్యం కింద పెట్టుకోవచ్చు కదండి. ఇది ప్రత్యేకంగా గుడాన్నం అమ్మవారి నైవేద్యంగానే పెడతారు. ఇక ఏ దైవానికి గుడాన్నం చెప్పరు. అమ్మవారు పెట్టాలి, శుక్రవారం అట్లా పెట్టాలనుకుంటే లక్ష్మీదేవి కూడా గుడాన్నం చెప్పరు. గుడాన్నము శక్తి కలిగిన ఆహారం. పాయసాన్నాలు అవి పెడతాం, లక్ష్మీదేవి పాయసం చేస్తాం కదా. ఈవిడకి మాత్రం అమ్మవారికి ఇది ఏంటంటే శక్తి స్వరూపానికి శక్తినిచ్చే ఆహారం అని, ఇది ఏంటంటే ఆమెని శాంతింపజేస్తుందని, మాంసాన్నానికి సమానమైనదిగా చెప్తారు. అందుకని ఇది ఇట్లా పెడతారనమాట. ఓ విజిల్ కొంచెం స్టీమ్ వచ్చాక మూత పెడతాం. ఇది ఎలా అంటే జస్ట్ బెల్లం కరిగితే చాలా, కొంచెము అలా ఒక తీగ వస్తుండగా తీస్తే బాగా వస్తుంది. అంత మటుకు ఉండనిస్తే బాగుంటుంది. చిక్కపడుతుంది బెల్లం పాకం, అప్పుడు పోస్తే బాగుంటుంది. ఇది వరకు ఏం చేసేవాళ్ళం అంటే అన్నం ఇత్తడి గిన్నెలో కనుక ఉడికితే ఉడుకు పట్టేశాక, అంటే అన్నం ఉమ్మగిల్లాక బెల్లం దాని మీద చల్లేసి ఒక 2 స్పూన్లు నెయ్యి వేసి మూత పెట్టేవాళ్ళు. ఆ వేడి బెల్లం కరిగి పాకం వచ్చేది. అలా కూడా చెయ్యొచ్చు. మనకేంటంటే కొంచెం పొద్దుటిపూట చకచక అయిపోవటం కోసం కొన్నైనా స్పీడ్గా అవ్వాలి కదా ఐటమ్స్. కుక్కర్ 2 విజిల్స్ వచ్చింది, చల్లారిపోయింది కూడా. అవునండి. ఓకే, ఒకసారి అన్నాన్ని పైకి కిందకి కదిపి చూద్దాము. నెయ్యి వేసాం కదా రమ్మగారు, చక్కగా బాగా వేడిపడి, అంటే పైన పొడిపడలాడుతుంది, అడుగున కొంచెం మెత్తగా ఉంది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ కరిగించి పెట్టుకున్నాం కదా, స్టవ్ మళ్ళీ వెలిగిస్తున్నాను. కరిగించి పెట్టుకున్న బెల్లాన్ని ఇందులో పోసేద్దాం. అడుగున మట్టి మసానం ఉండేందుకు అవకాశం ఉంది కాబట్టి ఈ కరుగుడు ప్రోగ్రాం పెట్టుకున్నాము. ఒకసారి మొత్తం పైకి కిందకి కదపండి. మనం బెల్లం కనుక వేస్తే ఇందులో ఇది ఇంత పలచ కావటానికి చాలా సమయం తీసుకుంటుంది. కరిగించి పోసుకుంటే ఏమవుతుందంటే బెల్లంలో ఉన్న మట్టి గిట్టి పడకుండా ఉంటాయి. తర్వాత ఏమో చాలా తొందరగా పక్వానికి వచ్చేస్తుంది అనమాట. బెల్లం పోయగానే మెతుకు చూడండి గట్టి పడిపోతుంది. బెల్లం తగిలేసరికి అలా అయిపోతుంది. ఇప్పుడు ఈ రెండింటిని హాయిగా ప్రశాంతంగా ఉడకనిద్దాం. యాజ్ యూజువల్ నెయ్యి దట్టంగా కాదు, వేస్తున్నాను అంతే. వేస్తున్నారా? పోయటం అయితే ఈ కప్పు పోసేయాలి లెక్క ప్రకారం, నేను పోయట్లేదు. సో ఈ నెయ్యి సెటిల్ అవుతుంది, దానంతా అది వెళ్తుంది లోపలికి. నిదానంగా మగ్గనిద్దాం. ఈ లోపల మనం ఏం చేద్దామంటే కాసిన జీడిపప్పులు స్టవ్ మీద పెట్టిన స్టవ్ వెలిగించి పెట్టి కొద్దిగా పప్పులు వేయించుకుందాము. జీడిపప్పు, కిస్మిస్, తర్వాత ఏమో ఏమైనా బాదం పప్పులు అవి ఇవి చార పప్పులు వేయించి తలుచుకుంటే ఇష్టమే, ఏది కావాలంటే అది వేసుకోవచ్చు. కాసిన కిస్మిస్లు, కొంచెం జీడిపప్పు,
పెద్ద పెద్ద జీడిపప్పులు కనపడితే వాటికి ముక్కలు చేసేస్తాయి చేతులు అలాగా. అలా అలవాటు అయిపోయింది. అలా అలవాటు అయిపోయింది. ఇంత పప్పులు నేను డిస్ప్లేకి కూడా వేయను, ఎందుకో అలా అనిపిస్తుంది. స్పూన్కి ఒక 2 ముక్కలు, ఒక ముక్క వస్తే ప్రతి వాళ్ళకి సంతోషంగా ఉంటుంది. పెద్ద పెద్ద పప్పులు వేసాము అనుకో ఎక్కువ మందికి రాదు, ఎక్కువ సార్లు రాదు, పంటికి అప్పుడో ముక్క తగలదు. ఇవి తీసి పక్కన పెట్టేద్దాం. మళ్ళీ స్టవ్ ఇటు మార్చేసుకుందామా, ఎందుకంటే వీలుగా ఉంటుంది. ఓకే పెట్టి ఇది బెల్లంతో అన్నం ఉడికి ముద్ద అవుతుంది. ఆ ముద్ద బాగుంటుంది అన్నమాట. చక్కగా మంచి ఈవెన్ రంగు వస్తుంది. అంటే చక్కెర పొంగల్కేమో మనం పెసరపప్పు వేస్తాం, పాయసానికేమో అదే పరమాన్నానికేమో పాలు పోస్తాం. ఇందులో మనం అదేది వేయటం లేదు. ఇది కేవలం బెల్లమే. అమ్మవారి నివేదనకి చాలా శక్తి నివేదనకి మంచిదన్నమాట. లక్ష్మీదేవికి ఏమో కొంచెం పాలు, పెసరపప్పు, అదే శనగపప్పు అలాంటివి ఇష్టం. అందుకని ఆమెకు అది చేస్తాం. దగ్గర పడింది చూడు, ఇందాకటి కంటే ఇందాకొన్నంత పలచగా లేదు, మెతుకు ఇందాకటంత కరుగ్గా లేదు. చాలా చోట్ల దేవాలయాల్లో అభిషేకం చేసిన రోజున అమ్మవారికి గుడాన్ని నివేదన చేస్తారు. స్నానం చేసి అలసి ఉంటుంది అని చెప్పేసి ఆవిడకి శక్తి కోసం అని పెడతారట. అంత బలమైన ఆహారం. ఈ కూత ఆగిపోవాలి జయ, అప్పుడు ఉడికిపోయినట్టు, అప్పుడు ఉడికినట్టు, అంటే అది ఇంకా తడి లేకుండా అయినట్టు అనమాట. ఈ కాస్త నెయ్యి వేసేద్దాము. కర్పూరం ఏమైనా వేస్తారా గారు? పచ్చకర్పూరం వేయంగానే దీనికి పొంగలి వాసన, చక్కెర పొంగలి వాసన వచ్చేస్తుంది. ఏలక పొడి వేసుకుని బాదం పప్పు, కిస్మిస్లు అవి వేసేసుకుంటాము. అడుగు వదిలేస్తూ ఉంటుంది. అవునండి, మనకి గిన్నెలో అయితే బాగా కనిపిస్తుంది. మనం వేసిన నెయ్యి కూడా మెల్లిగా బుడగల రూపంలో వస్తుంది. కుత తగ్గిపోయింది, నెయ్యి వదిలిపెడుతోంది. ఇంకొంచెం నెయ్యి వేస్తే ఇంకా కొంచెం బాగా వదిలిపెడుతుంది. ఈ స్టేజ్లో ఆపేసి చూడు ఎట్లా ఉందో. మనం వేస్తే అట్లా ముక్కలుగా పడాలన్నమాట. ఇందాక మొదట పోసినప్పుడు తీర్థానికి తీర్థం, ప్రసాదానికి ప్రసాదంగా ఉంది. ఇప్పుడు చూడు చక్కగా ముద్దగా అయిపోయింది. స్టవ్ ఆపేద్దాము. ఏలక్కాయ పొడి వేసుకుందాము. ఒకవేళ మీకు చాయిస్ ఉంటే అది కూడా నువ్వు అన్నట్టు పచ్చకర్పూరం వేసుకోవచ్చు. ఇవి వేయించి అట్టు పెట్టుకున్న కిస్మిస్లు, జీడిపప్పు వేసేద్దాం. దించేద్దాం. దీన్ని చక్కగా ఒక పళ్ళెంలో పెట్టుకుని ఒక అరిటాకులో కానీ విస్తరిలో కానీ, ఆ వేడి విస్తరిలో కానీ అరిటాకు మీద కానీ వేయంగానే దీని గుమగుమ ఇంకో రకంగా మారుతుంది. ఈ పండగ రోజుల్లో అయినా కనీసం అట్లా విస్తరాకులు కానీ లేదా అరిటాకులో కానీ నైవేద్యం పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఘుమఘుమలాడే కూడాను అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైనది. ఒక కప్పు చేస్తే చిన్న గ్లాసు ఇంత అయింది. మన గుడాన్నం సిద్ధంగా ఉంది. చక్కగా దీని మీద నెయ్యి వేసి అమ్మవారికి నివేదన చేసేయటమే. తప్పకుండా రమ్మగారు, చాలా సింపుల్గా కూడా అనిపిస్తుంది చేసుకోవటానికి కూడా. మీరు అన్నట్లుగా అమ్మవారికి ప్రత్యేకంగా చేస్తారు, అంతేనండి? రైట్. నమస్తే రమ్మగారు. నమస్తే జయ.